వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటికే 3 నెలల నుండి కూడా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం అస్తవ్యస్తగా చేస్తుందంటూ కూడా ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17,000 మందికి ఇప్పటికే 3 నెలల నుండి కూడా ఇలాంటి జీతం చెల్లించక కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా రోజు రోజుకి అంధకారంలోకి మారే పరిస్థితి కూడా ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర ఈశాన్య జిల్లాలో కూడా ఇప్పటికే రోజు రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్టోబర్ 22 తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా అల్పపీడన కారణంగా వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీకి తీసుకొని 5 రోజులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా రెండో రోజు కీలకమైన అంశాలు కూడా సేకరించే పనిలో సీసీఎస్లు ఉన్నారు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఐబొమ్మని సీజ్ చేసినప్పటికీ ఐబొమ్మతో పాటుగా ఐబొమ్మ 1 అనేది కూడా యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మూవీలు వస్తున్నాయని తెలిసినప్పటికీ దాన్ని సీజ్ చేసామని సీసీఎస్ పోలీసులు చెప్పారు. కానీ దానితో ప్రధానంగా చూసుకుంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనే పోర్టల్ని ఓపెన్ చేసినట్లయితే ఆ పోర్టల్లో వచ్చినటువంటి మూవీకి సంబంధించిన లింక్ని చివర్లో పే చేసినట్లయితే దానికి సంబంధించిన మూవీస్ కూడా అదే హెచ్డీ క్వాలిటీలో వస్తున్నాయని ఫిర్యాదు చేయగా అసలు దీనికి సంబంధించినటువంటి 66 సైట్లని సీజ్ చేసినప్పటికీ ఎన్ని సైట్లు మిర్రర్ సైట్లని వాడుతున్నాడు, దీనికి సంబంధించిన యొక్క డేటాబేస్ అనేది కూడా ఎక్కడి నుంచి రాబడుతుందనే పనిలో కూడా సీసీఎస్ పోలీసులు విస్తృతంగా కూడా గాలిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దీంతో పాటుగా డబ్బు సేకరించడానికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కావచ్చు, ఎన్ని చేశాడు, దీనివల్ల ఎంత ధనాన్ని కూడా సేకరించాడు, దీంతో పాటుగా మ్యూచువల్ ఫండ్ కావచ్చు, దాంతోపాటుగా షేర్ మార్కెట్లో కూడా ఏవైనా లావాదేవీలు పెట్టాడనే పనిలో హైదరాబాద్ సంబంధించిన పోలీసులు సీసీఎస్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో లోటస్ హాస్టల్ వద్ద నివాసం ఉంటున్నటువంటి అశోక్ అనే వ్యక్తి తెల్లవారుజామున 2వ అంతస్తు నుంచి కింద పడ్డు ప్రమాదవశాత్తు కింద పడ్డాడా, లేకపోతే ప్రేమ వ్యవహారమా, లేకపోతే ఆర్థికపరమైన వ్యవహారాలతో కింద పడ్డారనే విషయంలో తెలుసుకున్న 2 గంటల కింద పడ్డ సమయంలో ఎదురుగా ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్కు తరలించగా అక్కడి నుంచి యశోద హాస్పిటల్కి తరలిస్తున్న సమయంలో ఆనంద్ అనే వ్యక్తి మృతి చెందినట్లుగా కూడా డాక్టర్లు నిర్ధారించారు. అతను చనిపోవడానికి గల కారణాలు అనేది కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆనంద్ ఎందుకు చనిపోవడనే విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకునే పనిలో ఉన్నాడు. దానిపైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ కేసు నమోదు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినాక 6% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక దాటావేసే ధోరణి అవలంబిస్తుందని బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లు ఎన్నికలకు వెళ్తే చూస్తూ ఊరుకునే లేదని బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లా వార్త ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతూ ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే 4 శిశు విక్రయాలు వెలుగులోకి రావడంతో సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా దామరచల్ల మండలం మానతండలో 2 వేరు కుటుంబాలకు సంబంధించినటువంటి దంపతులు చిన్నపిల్లల్ని పెంచుకుంటున్నట్టు సమాచారంతో ఐసీడీఎస్ అధికారులు పోలీసులు విచారణ చేయగా ఆ 2 శిశువులను కూడా కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఈ 2 శిశువులు కూడా నాగార్జున సాగర్ పిరార మండలాలకు సంబంధించినటువంటి పేద గిరిజనుల నుంచి కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో దళారుల ప్రమేయం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. లక్షల రూపాయల చేతులు మారినట్టుగా కూడా గుర్తించారు. మొత్తం 4 అరెస్ట్ చేశారు. వారిపైన పీడీ నమోదు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు.
నల్గొండ జిల్లా సంబంధించిన మరొక వార్త. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 5 నెలలుగా జీతాలు లేక వరుసగా రెండో రోజు కూడా ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు, సమ్మె కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా 500 మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోయి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి వద్దకు వెళ్తే కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాపోతూ ఉన్నారు. అర్ధాకలు తలముడిస్తూ ఉన్నాం, కుటుంబాల పోషణ భారంగా మారిందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని నెలగా టాన్షన్గా జీతాలు విడుదల చేయాలి. దీంతోపాటు పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన మరొక వార్త. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కలెక్టరేట్ను ముట్టడించారు బీసీ జేఏసీ నాయకులందరూ కూడా. ఈరోజు భారీ నిరసన ర్యాలీ కూడా చేయడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా షెడ్యూల్లో చేర్చి వాళ్ళు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాం, రాజకీయంగా సమాజ్ చేస్తామంటూ కూడా బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. 2 సంవత్సరాలుగా తన ఇంటి పేరు మార్పు కోసం చెన్నూరు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, మామూలు ఇస్తేనే పని అవుతుందంటూ చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అంటున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగ రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్. 2 రోజుల్లోగా తన సమస్య పరిష్కరించకపోతే చెన్నూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ అధికారులను హెచ్చరించారు నియాజుద్దీన్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గొర్రెల మందపై అడవి జంతువులు దాడి చేసిన ఘటనలో 20కి పైగా గొర్రెలు మృతి చెందాయి. మరొక 20 గొర్రెలు తీవ్ర గాయాలయ్యాయి. వెటర్నరీ డాక్టర్లు వాటికి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. దాదాపు గొర్రెల మృతితో 5 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలంటూ గొర్రెల యజమాని రాజబాబు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట జాతీయ రహదారిపై నిన్న రాత్రి ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చిన ఘటన కలకలం రేపింది. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మంచిర్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా బ్రేక్ లైనర్లు పట్టేయడంతో బస్సులో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తంగా వివరించి రోడ్డుపై బస్సు నిలిపివేసి ప్రయాణికులను దించివేశాడు. ఘటనా సమయంలో బస్సులో 77 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. స్వెట్టర్లు, చలిమంటల ద్వారా ప్రజలు చలి నుండి రక్షణ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రేవల్లి మండలం నాగ్పూర్ గ్రామంలో రేవల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని మాజీ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపూర్ స్టేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్దామంటే ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని కర్నూలు రాయచూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గతంలో కూడా విద్యార్థులు పలుమార్లు ఈ విధంగా నిరసన తెలిపినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ మరోసారి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ధర్నాతోటి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబ్ నగర్ జిల్లా కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అరుణ, ఎల్లయ్య దంపతుల కూతురు గౌతమి కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె చందును ప్రేమించింది. పలుమార్లు వద్దని వారించినా వినకపోవడంతో తీవ్ర మనస్తాపం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రైతు సంఘం నేతలు రమేష్ రాంబాబులతో కలిసి పర్యటించారు. రైతులతో ముచ్చటించినటువంటి సిపిఎం నేతల బృందం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ఎలా జరుగుతున్నటువంటి విషయాన్ని ఆరా తీశారు. పలువురు రైతులతో కలిసి మాట్లాడి పత్తికి ఎలాంటి రేటు వస్తుంది, సిసిఐ నిబంధనలు ఎలా ఉన్నాయంటూ సిపిఎం నేతలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పత్తి అమ్మకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సిసిఐ నిబంధనలు తమకు అడ్డంకిగా మారాయని, మద్దతు ధర దక్కడం లేదని రైతులు వాపోయారు. ప్రైవేటు దళారులు, వ్యాపారులు తమకు నచ్చినటువంటి రేటు పెడుతున్నారని, ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు చెప్పారు. ఆ తర్వాత అధికారులతో ముచ్చరించినటువంటి సిపిఎం నేతల బృందం రైతులు తెచ్చినటువంటి పత్తిని సరిగా కొనుగోలు చేయకపోవడంపైన ఆరా తీశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి సిపిఎం నేతల బృందం ప్రభుత్వ తీరుపై మండిపడింది. కిసాన్ కపాస్ యాప్ను తొలగించాలని, సిసిఐ నిబంధనలు సడలించి సిసిఐ ద్వారానే రైతులకు తీసుకొచ్చినటువంటి పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. నిబంధనలు సడలించి మద్దతు ధర వచ్చేలాగా చూడాలని, లేదంటే పెద్ద ఎత్తున రైతు పక్షాన ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రైవేటు వ్యాపారులు, దళారులు దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంపైన సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజీనర్ కళాశాల మైదానంలో పీడీఎస్ ఖమ్మం జిల్లా 23వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. మహాసభల సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజుతో పాటు జిల్లా కార్యదర్శి మస్తాన్, ఇతర పీడీఎస్ విద్యార్థి సంఘ నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి బహిరంగ సభలో మాట్లాడినటువంటి పీడీఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాడతామని, విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పట్ల ఉద్యమించబోతున్నట్టుగా తెలియజేశారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే చెల్లించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి అనేక విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీడీఎస్ ముందు పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి బకాయిలు ఇంతవరకు విడుదల చేయకపోవడం పట్ల కూడా పీడీఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 23వ మహాసభలను ఘనంగా నిర్వహించినందుకు పేరు పెద్ద కృతజ్ఞతలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నటువంటి టాటా మ్యాజిక్ వాహనము అదుపు తప్పి సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టి బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలైనాయి. అశ్వరావుపేట వైపు నుంచి వస్తున్నటువంటి టాటా మ్యాజిక్ వాహనం వేగంగా వస్తూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టి పక్కకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్లో ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు పలువురికి తీవ్ర గాయాలని స్థానికులు అందించినటువంటి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పైన పల్టీ కొట్టి పడిపోయినటువంటి టాటా మ్యాజిక్ వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు జరిపారు. ఖమ్మం అశ్వరావుపేట ప్రధాన రహదారిపైన యాక్సిడెంట్ జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన తర్వాత ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంతో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్లో చిక్కున్న వాహనాలన్నీ క్రమంగా ముందుకు కదిలాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి లకిడి కప్పుల్లోని అశోక హోటల్లో బీసీ అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ అఖిలపక్ష సమావేశం కూడా వివిధ బీసీ సంఘాల నాయకులు కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ చైర్మన్ వకలాపూర్ణం కృష్ణమోహన్ తదితరులు కూడా హాజరైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేపట్టాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీల పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూసిందని, బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ముక్త కంఠంతో కూడా ఈ తీర్మానం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ పూర్తిగా అమలు చేయకపోతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడతామని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ఏకతాటిపై మాట్లాడిన పరిస్థితి కూడా మనకు కల్పిస్తూ ఉంది. మరోపక్క కూడా బీసీలకు కూడా ఇప్పటికే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే పూర్తిగా నష్టం పోయే ఆ పరిస్థితి కూడా ఉందని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరాలోచించుకోవాలి, బీసీ రిజర్వేషన్ల పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించి ఏకతాటిపై ముందుకు రావాలని చెప్పేసి వాడు ప్రధానమైన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.
జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇవాళ కోరుట్ల పట్టణంలోని 2వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే అనేక మంది కూడా సీసీ రోడ్డు నిర్మాణాలు చేయట్లేదు, పూర్తి స్థాయిలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి, అధ్వానంగా ఉన్నాయంటూ చెప్పడంతో అప్పటికప్పుడే అధికారులను పిలిపించుకొని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి, ఏ చిన్న అసౌకర్యం కలిగినా కూడా సహించేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు. మొత్తంగా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నిత్యం ఏదో ఒక వార్డులో అలాగే కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మండలాల్లో పర్యటిస్తూ సమస్యలు అయితే అడిగి తెలుసుకుంటారు. మరోవైపు రహదారుల నిర్మాణాలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న వాటిని తక్షణమే పూర్తి చేయాలని R&B శాఖ అధికారులను కూడా ఆదేశించారు. మరొక వార్త, కొడిమ్యాల మండలం నాచ్పల్లి JNTUలో నిన్న కోతుల బెడద కారణంగా కళాశాలకు వెళ్తున్నటువంటి JNTU విద్యార్థిని వైష్ణవి అనేటువంటి విద్యార్థినిని ఏకకాలంలో అనేక కోతులు కూడా మెడ భాగంలో దాడికి పాల్పడ్డాయి. దీంతో తక్షణమే కొడిమ్యాల దవాఖానకు తరలించి అక్కడి నుంచి జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి తరలించి అయితే ట్రీట్మెంట్ అందించారు. అయితే నిత్యం అంటే విద్యార్థినీలు కళాశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడే ఉన్నటువంటి కోతులు చేతిలో ఏది ఉన్నా సరే లాక్కెళ్ళడము అలాగే వారిని కరవడం అనేటువంటి పరిపాటిగా మారిందని అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే కుక్కల ద్వారా రేబిస్ వ్యాధి సంక్రమిస్తున్న నేపథ్యంలో ఈ కోతుల కారణంగా కూడా అనేక మందిలో అయితే గాయాల పాలవుతున్నటువంటి సందర్భం. మరి JNTలో ఈ కోతుల బెడను అరికట్టాలని కూడా స్థానిక ఇటు విద్యార్థినులతో పాటు కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోనే మరో ప్రధాన వార్తా విషయానికి వస్తే బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలోని RTC బస్టాండ్లో నవజాత శిశువు విక్రయం కలకలం రేపింది. 2 రోజుల పసికందును తల్లి ఆ శిశువును అమ్మకానికి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆర్థిక స్తోమత బాగోలేక శిశువుకు తండ్రి లేదని సాక్కోవడానికి ఇబ్బంది అవుతుందని తల్లి అంటుంది. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు శిశుతో పాటు ఆ తల్లిని పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకోసం శిశువును అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయంలో దీని వెనకాల ఎవరున్నారనే అంశంపైన పోలీసులు కూపిలాగుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోనే మరో ప్రధాన వార్తా విషయానికి వస్తే రైతులపైన అక్రమ కేసులను బనాయించి వేధింపులకు పాల్పడడం పట్ల కామారెడ్డి సురేందర్ మండిపడ్డారు. రైతులు ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అదేవిధంగా మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తున్న సమయంలో రైతులను అడ్డుకున్నారనే నెపంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమో అని అన్నారు. ఈ నేపథ్యంలో రైతులు గత కొద్ది రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు జరుగుతలేదు, బోనస్ అందుతలేదని రైతులు తమ సమస్యలను తీర్చాలని మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇచ్చేందుకు సీతక్క దగ్గరికి వెళ్లారే తప్ప ఇతరత్ర ఏ కారణాలు లేవని, ఇందులో రైతులతో పాటు BRS నాయకులపైన అక్రమ కేసులు బనాయించడం సరైన విధానం కాదని తక్షణమే కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే సురేందర్. అయితే అనుమతులు ఒక చోట, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నది మరొక చోట అని చెప్పేసి ఇదంతా తెలిసి కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి BSP నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి సమీపంలో ఉన్నటువంటి దుందుబి నదిలో అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదని చెప్పేసి ఈరోజు BSP నేతలు అక్రమంగా ఇసుకను తరలించకపోతున్నటువంటి దుందుబి నదిని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయడంతో పాటు స్థానికంగా MROను కూడా కలిసి వినతిపత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతిలో ఉన్న రీచ్ వద్దనే ఇసుకను తరలించకపోవాలని, అక్రమంగా దుందుబి నదిలో తరలించకపోతే చూస్తూ సహించేది లేదని చెప్పేసి కూడా BSP నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో గత నెల రోజుల నుంచి కూడా AEO లీవ్లో ఉండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈరోజు కల్వకుర్తిలోని AO కార్యాలయం వద్దకు రైతులతో పాటు BRS నేతలు కూడా వెళ్ళి అక్కడ కార్యాలయం వద్దకు వెళ్ళగా కార్యాలయం ఉదయం నుంచి కూడా చాలా సేపటి వరకు కూడా కార్యాలయం ఓపెన్ కాకపోవడంతో వాళ్ళు కాసేపు అక్కడనే ఉండి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. తర్నికల్ గ్రామంలో AEO లేక అనేక
రైతులకు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఇటు సమస్యను నివృత్తి చేసేందుకు వెంటనే ఏఈఓను నియమించాలని చెప్పేసి కూడా రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు ఏఓకు వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో సేవ్ గచ్చుబావి పేరుట గత 10 రోజుల నుంచి కూడా యువకులు చేస్తున్నటువంటి శ్రమదానం ఒక ఉద్యమంలా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఈ యువకులకు ఎంతో మంది ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పట్టణంలోని ఇప్పటికే డాక్టర్లతో పాటు స్వర్ణకార సంఘం, చేయూత ఫౌండేషన్తో పాటు పలువురు కూడా అక్కడికి వచ్చేసి యువకులు చేస్తున్నటువంటి శ్రమదానాన్ని అభినందించడమే కాకుండా వాళ్ళు కూడా కాసేపు శ్రమదానం చేసి గచ్చుబావి శుభ్రతకై అభివృద్ధికై కూడా తోడ్పాటును అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కూడా యంత్రాలతో గచ్చుబావిని శుభ్రం చేసే విధంగా ఈ రోజు యంత్రాలు కూడా గచ్చుబావి వద్దకి తీసుకొచ్చి అక్కడ వాటిని ఫిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి రేపటి నుంచి యంత్రాల సహాయంతో కూడా అక్కడ గచ్చుబావి శుభ్రత జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా యువకులు మాత్రం ప్రతినిత్యం కూడా ఉదయం 1 గంట సేపు అక్కడ శ్రమదానం చేసి గచ్చుబావి అభివృద్ధికై నిరంతరం కృషి చేయడమే కాకుండా పలువురు దాతలు కూడా గచ్చుబావి అభివృద్ధి కోసం సహకరిస్తామని చెప్పేసి కొంతమంది సహకరించడంతో పాటు రాబోయే రోజుల్లో అభివృద్ధికై యువత చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నటువంటి పరిస్థితి కల్వకుర్తి గచ్చుబావి వద్ద కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామానికి చెందిన మధు అనే యువకుడు గంజాయికి బానిసై డబ్బులు పెట్టి అధిక ధరలకు కొనలేక గంజాయి మొక్కలను తన ఇంటిలోని పెరట్లో కొన్ని మొక్కలను పెంచి వాటిని ద్వారా గంజాయి సేవిస్తున్నాడన్న పక్కా సమాచారంతో అచ్చంపేట పోలీసులు మధు ఇంటి వద్ద పరిశీలించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఆ యువకుని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొత్తగా చూసినట్టయితే కొంతకాలంగా కూడా ఆ యువకుడు గంజాయికి బానిస అయ్యాడని చెప్పేసి బానిస కావడంతో పాటు అధిక ధరలు వెచ్చించి కొనలేక సొంతంగా ఇంటి వద్దనే గంజాయి మొక్కలు పెంచడం గమనించినటువంటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1200 మంది అంటే హాస్టల్ విద్యార్థులకు గిఫ్టియెస్ట్ మైల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి ఈ చలి తీవ్రత నేపథ్యంలో బ్లాంకెట్లను పంపిణీ చేయడం జరిగింది. వాటిని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తన చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా గిఫ్టియెస్ట్ మైల్లో భాగంగా అంటే చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు అందించాలనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు 1200 మంది విద్యార్థులకు ఈ యొక్క బ్లాంకెట్లను పంపిణీ చేయడం జరిగింది. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కుంభమేళ అనేటువంటి సమ్మక్క సారక్క జాతర మరి 2 నెలల్లో ఉన్న నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా సమ్మక్క సారక్క జాతర దర్శించుకునే ముందు ఇటు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో రోజు రోజుకి ఇటు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోందని చెప్పొచ్చు. మానకొండూరు మండల కేంద్రంలో పలు చోట్ల అంటే రోడ్లకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఈరోజు జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క రోడ్డును వేయాలంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మానకొండూరు మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతాంగ సమస్యలపై ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కదం తొక్కారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. రైతాంగ సమస్యలపై గత కొన్నాళ్ళుగా తాము ఆందోళన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకే ఈ జాతీయ రహదారి దిగ్బంధం చేసినట్టు అఖిలపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. అఖిలపక్షం ధర్నా రాస్తారోకో జాతీయ రహదారి దిగ్బంధం కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు గంట సేపు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగింది. భారీగా పోలీసులను మోహరించారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులతో పాటు జోగురామన్న మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతాంగ పక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతాంగ సమస్యలను పత్తికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, పత్తి కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, కిసాన్ కపాస్ యాప్ను వెంటనే తొలగించాలని, అలాగే సోయా పంట కొనుగోలులో బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఢిల్లీ వరకైనా కొనసాగుతుందని జోగురామన్న హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ఎక్స్ రోడ్లో కేక్ బాక్స్ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో బేకరీ యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు నార్పివేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా సమాచారం అందిందని, వెంటనే తమ సిబ్బంది వెళ్ళి ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు నార్పారని, దాదాపు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరో వార్త విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ జిల్లాలోను మత్స్యకారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ చౌక్లో మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భీష్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మత్స్యకారులకు సంబంధించిన నీలిరంగు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే వర్షాకాలంలో తమకు పని లేని సమయంలో జీవనభృతి చెల్లించాలని, అలాగే మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే యాసంగి సీజన్లో కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఇటీవలే వానాకాలానికి సంబంధించిన పంటలన్నీ కూడా రైతులు కోసి అమ్ముకున్నటువంటి సందర్భంలో యాసంగికి సంబంధించిన ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే యాసంగి సీజన్కి కావాల్సినటువంటి యూరియా కోసం ఎక్కడికక్కడ బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ సెంటర్ దగ్గర రైతులు యూరియా కోసం బారులు తీరి కనిపించారు. ఒక లారీ లోడ్ వస్తే ఇంతమంది రైతులకు ఏం సరిపోతుందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక లారీ లోడ్లో 400 యూరియా బస్తాలు ఉంటాయి. అక్కడ మనకు 1000 మంది వరకు రైతులు కనిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో యాసంగి సీజన్లో యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే తొర్రూరు మండలం మాటేడులో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర వడ్ల కొనుగోలు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అధికారులు స్పందించి అక్కడ కాంటాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాటేడులో ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా ధాన్యం నలుపెక్కింది. ఈ క్రమంలోనే అదే సాకుగా చూపి కొనుగోలు చేయనటువంటి సందర్భంలో టీ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేసినటువంటి సందర్భంలో అధికారులు దిగి వచ్చి కాంటాలు అయితే ఏర్పాటు చేశారు. రైతాంగం పక్షాన టీ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనాలతో రైతులు టీ న్యూస్కి ధన్యవాదాలు చెప్తున్నారు.